అది మనం ఇంప్లిమెంట్ చేయాలి. అందులో ఎమ్మెల్యేలే ఎక్కువ చొరవ తీసుకోవాలి. మనం చొరవ తీసుకుంటే నాకు కూడా మంత్రి గారి సహకారం తీసుకున్నాం. ఎన్నో విషయాల్లో ఆయన అభివృద్ధిలో చక్కగా కోఆపరేట్ చేశారు. కొత్త చట్టాలు అక్కర్లా. ఒకసారి మా ఊరు రండి మంత్రి గారు. అంటే సమయం చాలా అయిపోయిందమ్మా. బీ బ్రీఫ్, బీ వెరీ బ్రీఫ్. పుష్కర్ కాలువ గురించి పోయిన సెషన్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. దాని రిప్రజెంటేషన్ కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వారు 50 లక్షల దాకా శాంక్షన్ చేశారు అధ్యక్ష. కానీ ఈ పుష్కర్ కాలువ ద్వారా మొత్తం తుని నియోజకవర్గంలో టెయిల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మొత్తం ఏకర్స్ అన్ని కూడా ప్రయోజనం కలగాలంటే దాదాపు 9,50,00,000 అధ్యక్ష. ఈ ఎస్టిమేషన్ వచ్చేసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష, మిగిలిన అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తే ఈ తుని నియోజకవర్గానికి మొత్తం ఈ పుష్కర్ కాలువ ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మేము ప్రజలకు అందజేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు. దగ్గర దగ్గర 10,13,161 ఎకరాలకు సాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా. అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలనంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెనెన్స్ అనేది, అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెన్స్ నిర్వహణ అనేది గాలి కొదిడేయడం వల్ల మరి యొక్క పరిపాలన అనేది విధ్వంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు. ఉదాహరణకే మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్ళు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో, రైతుల సహకారంతో ఆ రోడ్స్ ఏదైతే ఆ డ్రైన్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడ్ రిమూవల్ అన్నీ కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష. అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష, ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం, అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసిల్టింగ్ అది తీయడం, 3 ఏదైతే లాకులు గేట్లు రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్, అదేవిధంగా రిపేర్స్. మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ కూడా ఒక డ్రైన్లో కానీ, ఒక కాలువలో కానీ, ఒక రిజర్వాయర్లో కానీ, ఒక చెరువులో కానీ ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీనిటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం ఏదైతే లాక్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల్లో చూసాం. దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అనేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనేటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు చూశారు ఏదైతే తుంగభద్రకు సంబంధించినటువంటి గేటు కొట్టుకుపోతే తెల్లవారు ముందే మరి ఏదైతే కన్నం నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెంటనే ఆ తుంగభద్రకు పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.